శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు నేను మీతో చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని ముచ్చటించబోతున్నాను. ఇది ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి విషయం, లౌకికంగా కూడా తెలుసుకోవలసినటువంటి విషయం. నేను ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే, మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేసినప్పుడు గోమాత అని పిలిచారు. గోమాత అని పిలిచినప్పుడు అసలు లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభం ఏ నామంతో? శ్రీమాత అని. ఇప్పుడు వాళ్ళు వసిన్యాది దేవతలు గోవుని పిలవట్లేదు, అమ్మవారిని పిలుస్తున్నారు. అమ్మవారి యొక్క నామావళి చెప్తున్నారు వాళ్ళు. అమ్మవారి యొక్క గుణములు ప్రకాశించినటువంటి విధానాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఆవిడ ముందే చేస్తున్నారు, ఆవిడ అంగీకరించింది ఆ స్తోత్రాన్ని. మీకు నేను లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేసినప్పుడు దాని యొక్క పూర్వాంగంగా ఆ విషయాన్ని వివరించి ఉన్నాను ఇత పూర్వం. కాబట్టి ఇప్పుడు వసిన్యాది దేవతలు అమ్మవారి వంక చూసి అమ్మవారిని గోమాత అన్నారు. అంటే ఆవిడ తల ఊపి అంగీకరించింది, అవును నేను గోమాతనే అంది. మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. పశువుల యొక్క కోవలోకి వచ్చేటటువంటిది గోవు కదా. ఆవు ఒక పశువు, అమ్మవారు జగజ్జనని. ఆవిడ్ని గోమాత అని పిలిచారు, ఆవిడ అంగీకరించింది. కేవలం ఒక ఆవుని పూజించమన్నటువంటి సందర్భంలో అన్నమాట అమ్మవారే గోవుగా ఉందని వాళ్ళు అంటున్నారా? వసిన్యాది దేవతలు ఆ స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు అంగీకరించి ఉన్నది కనుక ఖచ్చితంగా అమ్మవారే గోవుగా లోకంలో ఉంది. అందుకే వాళ్ళు ఉట్టి గోవు అని విడిచిపెట్టలేదు, వాళ్ళు గోమాత అన్నారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. మాత అన్న శబ్దం ఎవరి పట్ల ఉపయోగింపబడుతుంది అంటే, ఎవరి పట్ల ప్రయోగిస్తామంటే, రెండు శరీరంలో ఉండేటటువంటి రెండు అంగములు ప్రత్యుత్పత్తి యందు అనగా ప్రధానంగా శిశువు యొక్క శరీర పోషణమునందు ఉపకరించగలిగినటువంటి దేహస్థితి కలిగినటువంటి ప్రాణికి మాత అని పిలుస్తాం.
ఒకటి గర్భమునందు బిడ్డని ధరించగలిగినటువంటిదై ఉండాలి. రెండు, పుట్టినటువంటి శిశువుకి పాలివ్వగలిగినటువంటి స్తన్యమున్నదై ఉండాలి. ఎంత గౌరవించాయంటే శాస్త్రాలు ఈ మాతృత్వాన్ని, మగవాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ అంటే అష్టాంగ అని, అష్ట అంగ 8 భూమికి తగలాలి. అందులో వక్షస్థలం తగలాలి, కడుపు తగలాలి. ఈ రెండు తగులుతూ తల తగలాలి, తర్వాత మోకాళ్ళు తగలాలి, పాదాలు తగలాలి, శిరస్సు తగలాలి, చుబుకం కూడా తగలాలి అని ఒక చోట ఒక శాస్త్రం చెప్తారు. కళ్ళు చెవులు తగలాలి. కానీ ఆడది నమస్కారం చేస్తే పంచాంగ నమస్కారమే, సాష్టాంగ నమస్కారం ఆడవాళ్ళకి లేదు. అంటే వాళ్ళు భూమి మీద బోర్లా పడుకుని నమస్కారం చెయ్యడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదో తెలుసా? నేల మీద పడి నమస్కారం చేయడం వినయమే అయినా నేల మీద పడితే అది దూష్యం అవుతుంది. ఇప్పుడు నేను ఒక పువ్వు పట్టుకుని ఈశ్వరుడికి ఆరాధన చేద్దాం అనుకుంటుంటే ఆ పువ్వు జారి నేల మీద పడిపోయింది అనుకోండి, నేను దాన్ని కొంచెం పక్కన పెట్టవలసి ఉంటుంది. నేను పూజలో ఉపయోగించడం కుదరదు. కాబట్టి భూమికి తగలడం అనేటటువంటిది మర్యాదతో కూడి చేసే నమస్కారమే అయినా ఆడదాని విషయంలో శాస్త్రం ఎంత గౌరవంగా మాట్లాడిందంటే ఆమె వక్షస్థలము, ఆమె కడుపు నేలని తాకక్కర్లేదు అని. ఇందువల్ల అంటే ఈ లోకమంతా సృష్టి జరుగుతోందంటే ఆడదాని యొక్క శరీరంలో ఉన్న వక్షస్థలం పోషిస్తోంది, పాలిచ్చి పోషిస్తోంది తల్లి. ఆమె కడుపు ఈ సృష్టి అంతా జరగడానికి గర్భాలయమై ఆధారమై ఉంది. ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం ఉన్నది అంటే, ఇవాళ నేను ఉపన్యాసం చెప్పగలుగుతున్నాను అంటే, నన్ను మీ అందరూ గౌరవిస్తున్నారు అంటే, ఒకానొకనాడు నా తల్లి నా ఈ శరీరాన్ని కడుపులో పెట్టుకుని భరించింది 9 నెలలు. ఈ శరీరం బయటికి వచ్చినప్పుడు ఏది తిని బతకడం చేతకాని స్థితిలో మా అమ్మ తన పాలు నాకు ఇచ్చి నన్ను పెంచి పెద్ద చేసింది. ఆ 2 పనులు మా అమ్మ చేసి ఉండకపోతే కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరం లేదు. వ్యక్తిగతంగా ఇది నా విషయం అయితే సృష్టిలో ఎవరికైనా అంతే కదా, నాకు ఒక్కడికే కాదుగా సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు అసలు సృష్టి ఉన్నది అంటే ఆడదాని శరీరంలో ఉన్నటువంటి ఆ 2 అంగముల పట్ల అంత గౌరవాన్ని ప్రకటించింది సనాతన ధర్మం. అందుకే సనాతన ధర్మంతో సమానంగా నిలబడగలిగినటువంటి స్థితి, అంత పవిత్రమైన దృష్టికోణం అందరికీ ఉండదు. కాబట్టి అంత పరమ పవిత్రమైనవి కనుక, జగత్తు యొక్క సృష్టికి ఆధారభూతమైనవి కనుక, స్త్రీ యొక్క వక్షస్థలము కానీ స్త్రీ యొక్క కడుపు కానీ పరమేశ్వరునికే నమస్కారం చేసినా భూమికి తగలక్కర్లేదండి. కాబట్టి పంచాంగ నమస్కారం చేస్తే చాలు. మగవాడు కూడా పంచాంగ నమస్కారం చెయ్యొచ్చు. ఎప్పుడు చెయ్యొచ్చు అంటే, ప్రాంతం చాలా ఇరుకుగా ఉండి అక్కడ సాష్టాంగ నమస్కారం చేయడం కుదరదు అనుకుంటే మాత్రమే సాష్టాంగం చేయకుండా పంచాంగం చెయ్యొచ్చు. కానీ గురువు గారు కనపడితే మాత్రం పంచాంగం చేయడం శాస్త్రం అంగీకరించదు. గురువు గారికి ఎప్పుడూ సాష్టాంగమే. ఎందుకంటే గురువు 3 మూర్తుల యొక్క సమిష్టి స్వరూపమై ఉంటాడు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువుకి మాత్రం ఎప్పుడూ సాష్టాంగ నమస్కారమే చెయ్యాలి. కనుక ఇంత పరమ పవిత్రంగా చూస్తుంది మాతృత్వాన్ని సనాతన ధర్మం. అమ్మవారి వంక తిరిగి వసిన్యాది దేవతలు అన్నారు, అమ్మ నువ్వు గోమాత అన్నారు. ఇప్పుడు కేవలం పశుత్వాన్ని చెప్పట్లేదు, ఒక ఆవుని చెప్పట్లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా పెద్దపీట వేసి మాట్లాడుతున్నారు. గోస్వరూపములో ఉన్నటువంటి తల్లివి నువ్వు అన్నారు. ఎందుచేత అంటే ప్రధానమైనటువంటి కారణం, అమ్మ తన శరీరంలో ఉబికేటటువంటి పాలని కేవలం బిడ్డల పోషణ కొరకు మాత్రమే వెచ్చిస్తుంది. అలాగే ఆవు కూడా కేవలము తన బిడ్డల కొరకు మాత్రమే వెచ్చించకుండా మనుష్య జాతి కొరకు వెచ్చిస్తుంది, మన కొరకు వెచ్చిస్తుంది. ఆవు తన దూడకి సరిపడనన్ని పాలు మాత్రమే తయారు చెయ్యదు. కావాలని గోవు తన దూడకి కావలసిన పాల కన్నా ఎక్కువ పాలను తయారు చేస్తుంది. ఎవరి కొరకు ఈ ఎక్కువ పాలు తయారు చేయడం? ముందు తన దూడ వచ్చి పొదుగుని తాకితే చాలు విడిచిపెడుతుంది.
తర్వాతది మనుష్యులు పితికేసుకున్నా గోవు బాధపడదు, ఎంతో సంతోషిస్తుంది. వాళ్ళ కోసమే నేను ఈ పాలు తయారు చేశానంటుంది.